నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంతరం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూముల రేట్లు పెరగబోతున్నాయి అంటే అవుననే చెప్తున్నాయి. కొద్ది కాలంగా ప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిటాడుతున్న ప్రభుత్వం ఎటకేలకు యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ లేదంటే భూముల విలువలు కానీ పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్గా ఈరోజు సాయంత్రానికి కానీ లేదంటే రేపు ఉదయానికి కానీ ఈ యొక్క అనౌన్స్మెంట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం. అంటే ఫర్ సపోజ్ ఒక బహిరంగ మార్కెట్లో ఒక ఎకరా భూమి వచ్చేసి 20 నుంచి 25 లక్షలు ఉంటే అది ప్రభుత్వ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల లోపే ఉంది. సో ప్రస్తుతానికి దాన్ని ఒక ఎకరాను అంటే ఒక ఏదైతే ఏజెన్సీ ఏరియా తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడాను ఒక ఎకరా భూమి విలువ ప్రభుత్వ పరంగా చూసుకున్నట్లయితే 4 లక్షలుగా నిర్ధారణ చేసే పరిస్థితి అయితే ఉండబోతుంది. ఇక ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయేతర అలాగే వాణిజ్య భూములు, నివాసానికి సంబంధించిన భూములు, అలాగే అర్బన్ ఏరియాలో ఉన్న భూములు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కొంతమేర రిజిస్ట్రేషన్ కానీ లేదంటే వాటి విలువలు కానీ పెంచే పరిస్థితి అయితే ఉండబోతుంది. ఇది ఆగస్టు 1 నుంచి కూడాను అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనకంతర సమాచారం. ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలంగాణలో భూముల రేట్లు భారీగా పెరిగే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఆగస్టు 1 నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ విలువలు కానీ లేదంటే భూములకి కొత్త రేట్లు కానీ ఇవన్నీ కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అపార్ట్మెంట్లో ఒక స్క్వేర్ యార్డ్కి వచ్చేసి దాదాపుగా 1500 పెంచబోతున్నారు. అలాగే మామూలుగా నివాస స్థలాల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక స్క్వేర్ యార్డ్కి దాదాపుగా 1000 రూపాయలు పెంచబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉండడంతో ఇక్కడ మనం భారీగా విలువలు పెంచబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది సామాన్యులకు మధ్యతరగతి వరకు అందుబాటులో ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో దాదాపుగా హైటెక్ సిటీ మనం ఈ ప్రాంతాలు కోకాపేట ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఒక ఎకరా భూమి వచ్చేసి దాదాపుగా 100 కోట్ల పైన ఉన్నది పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మారుమూల పల్లెల్లో కూడాను ఎక్కడ చూసినా సరే 20 నుంచి 25 లక్షల భూమి ఉంది. మనం సెంట్రల్ వైజ్గా కుంటల వైజ్గా చూసుకున్నా సరే చాలా ఎక్కువ రేట్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50 గజాలు కూడా కొనలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఏది ఏమైనా సరే ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకున్నా మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఒకవేళ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రానికి ఇన్కమ్ ఎటువైపు నుంచి సోర్సెస్ లేదు కాబట్టి ఇప్పటికే దాదాపుగా ఈ 6 నెలల కాలంలోనే 25,000 నుంచి 35,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీన్ని ఈ అప్పులను కానీ ఎలా పూడ్చాలి అనే దానిపైన రెవెన్యూ శాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది అనుకోవచ్చు మన ప్రభుత్వం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువలు లేదంటే వీటన్నింటిని పెంచే దిశలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక తుది దశకు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఒక ఎకరా వ్యవసాయ భూమి వచ్చేసి దాదాపుగా 4 లక్షలుగా నిర్ధారణ చేసే పరిస్థితి అయితే ఉండబోతుంది. ఇక ఏజెన్సీలు మినహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడాను ఒక ఏజెన్సీలు మినహా ఈ యొక్క రేట్లు అమలు కానున్నాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమేర అసలే వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి సో ఆ ఏజెన్సీ ఏరియాలను మినహాయించి మిగతా అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానివ్వండి వీటన్నిటికి సంబంధించి దాదాపుగా ఒక ఎకరా వచ్చేసి దాదాపుగా 4 లక్షలుగా నిర్దిష్టంగా చేయబోతున్నారు. ముఖ్యంగా హైవేల పక్కన ఉంటే కనుక ఒక ఎకరా భూమి ప్రస్తుతానికి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ లాభసాటిగా ఉన్నప్పటికీ కూడాను దాన్ని 4 లక్షల నుంచి 50 లక్షలకు పెంచబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వెంచర్లు వేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ₹1 కోటి సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే ఇవ్వనుంది. ఇది దాదాపుగా ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ లేదంటే ఇది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయేతర భూములు ఇక నివాసానికి సంబంధించిన అర్బన్ ఏరియాకి అలాగే ఖాళీ స్థలాలను కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రాల్లో తెలంగాణతో పోల్చుకున్నట్లయితే భూముల రేట్లు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఇందాక అనుకున్నట్లు హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా కోకాపేట ప్రాంతాల్లో 100 కోట్ల పైగా ఒక ఎకరా భూమి వచ్చి ఉంటే ప్రస్తుతానికి దాన్ని మరికొద్దిగా పెంచుతూ కూడాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నివాస స్థలాలకు సంబంధించి ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి దాదాపుగా 1000 రూపాయలు, ఇక అలాగే అపార్ట్మెంట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1500 రూపాయలకు పెంచుతున్నారు. ఒక ఎకరా భూమిని దాదాపుగా నిర్దిష్టంగా ఒక ఎకరా భూమి 4 లక్షలు ఉండేలాగా చూస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల పక్కన ఉండే ఎకరాలు ఏవైతున్నాయో పొలాలు ఏవైతున్నాయో ఖాళీ స్థలాలు ఏవైతున్నాయో వాటన్నీ కూడాను దాదాపుగా 40 లక్షల నుంచి 50 లక్షలుగా నిర్ధారణ చేయబోతున్నారు. ఇక ఏజెన్సీని మాత్రం మినహాయిస్తున్నారు. ఇక హైవేల పక్కన ఉన్న పరిస్థితులు అయితే 40 నుంచి 50 లక్షలు ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇక వెంచర్లు వేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో రియల్టర్లు కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను వెంచర్లు వేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక వెంచర్కి ₹1 కోటి సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి లోటు బడ్జెట్లో ఉంది. దాదాపుగా ప్రతిరోజు 191 కోట్లు అసలు కానీ వడ్డీ కానీ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడైతే అప్పులు తీసుకొచ్చారో వాళ్ళకి చెల్లించాల్సిన బ్యాంకులకి చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా దీనిపైన రాష్ట్రానికి ఎటువైపు నుంచి ఇన్కమ్ లేని పరిస్థితులు, రాష్ట్ర డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అనుకున్న హామీలన్నీ ఎట్లా నెరవేర్చగలుగుతాం అని చెప్పేసి ఆలోచించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రెవెన్యూ శాఖ ఉందో రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి. రెవెన్యూ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ తీసుకురావాలి, రాష్ట్ర ఖజానాన్ని నింపాలి. వీటితోనే 6 గ్యారంటీలు కానీ ఉచిత హామీలు కానీ వీటన్నిటిని నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బహిరంగ మార్కెట్లో ఇప్పటికే 1 ఎకరా భూమి విలువ వచ్చేసి 20 లక్షల నుంచి 25 లక్షలు ఉంది. ఇక ప్రభుత్వ మార్కెట్కి సంబంధించి దాదాపుగా 4 లక్షల లోపే ఉంది కాబట్టి సో ఒక 4 లక్షల వరకు కూడాను నిర్ధారణ చేయనున్నారు. 1 ఎకరా భూమి వచ్చేసి ప్రభుత్వ మార్కెట్కి సంబంధించి అంటే చాలా వ్యత్యాసం ఉంది. అటు బహిరంగ మార్కెట్కి కానివ్వండి లేదంటే ఇటు ప్రభుత్వ మార్కెట్కి కానివ్వండి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి అంటే 16 లక్షల నుంచి 20 లక్షలు వ్యత్యాసం ఉంది కనుక దీన్ని కొంతమేర తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఏది ఏమైనా సరే ఒకవేళ సామాన్యులు ఇబ్బంది పడినా, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడినా సరే ప్రభుత్వానికి ఇన్కమ్ రావడం ముఖ్య ధ్యేయంగా పెట్టుకుంది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ సర్కార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యవసాయేతర భూములు కానివ్వండి, వ్యవసాయ భూములు కానివ్వండి, నివాస స్థలాలు అపార్ట్మెంట్లో కానివ్వండి, ద సేమ్ టైం అర్బన్ ప్రాంతాల్లో అలాగే ఖాళీ స్థలాలకు కూడా ఈ యొక్క భూముల రేట్లు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఇక ఏది ఏమైనా సరే ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఈ యొక్క కొత్త ఏవైతే రేట్లు అమల్లోకి రానున్నాయని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ రానుంది. ఇది ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా ఈ యొక్క రేట్లు అమల్లోకి వచ్చే పరిస్థితి అయితే ముఖ్యంగా నెలకొంది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు కొంతమేర సామాన్యులకు ఇబ్బంది కలిగించినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కొంతమేర ఖజానాను నింపే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.